వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సిఎల్ మెయిన్ వెబ్సైట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక స్క్రోలింగ్ అయితే రన్ అవ్వడం జరుగుతుంది. ఆ స్క్రోలింగ్ మనకి ఏం చెప్తుంది అంటే ssclminds.com/apprenticeship వెబ్ పోర్టల్ విల్ బి ఓపెన్ అని చెప్పేసి మనకు కనబడడం జరుగుతుంది. అంటే సింగరేణికి సంబంధించి రీసెంట్గా మనకు ఒక 1.5 డే బ్యాక్ అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఇందులో 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అందులో గ్రాడ్యుయేట్స్ వేకెన్సీస్, ఇందులో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ వేకెన్సీస్ యాజ్ వెల్ యాస్ గ్రాడ్యుయేట్ నాన్ ఇంజినీరింగ్ అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది. అలాగే డిప్లొమా వేకెన్సీస్, ఇలా 3 టైప్స్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే మనకు రావడం జరిగింది. సో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మనం అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి వెబ్సైట్ వచ్చేసి మనకు వేరే ఉంటుంది. ssclminds/apprenticeshipకి వెళ్ళాలి. సో ఇది వచ్చేసి హోమ్ పేజ్. సో ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సిఎల్కి సంబంధించి, అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, సో ఏంటి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అప్రెంటిస్‌షిప్ అప్లై చేయాలంటే కంపల్సరీ మనకు ఎన్ఏటిఎస్కి సంబంధించినటువంటి ఐడి ఉండాలి, నేషనల్ సంబంధించినటువంటి అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించినటువంటి ఐడి ఉండాలి, అలాగే ఆధార్ నెంబర్ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. సో అలాగే వీటితో పాటు ఎవరైతే అప్రెంటిస్‌షిప్‌కి ఇక్కడ అప్లై చేస్తున్నారో సో వారు కంపల్సరీ ఎస్ఎస్సిఎల్ సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే మీరు తీయాల్సి ఉంటుంది. సో అందులోనే మీకు రెమ్యూనరేషన్‌కి సంబంధించినటువంటి మనీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో ఒక కనుక మనము సర్క్యులర్ చూసుకున్నట్లయితే సో ఇందులో మనకు చాలా క్లియర్గా ఇచ్చేస్తారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ ఎస్ డిప్లొమా స్టూడెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇంజనీరింగ్ కేటగిరీలో 155 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇందులో మైనింగ్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, సిఎస్సి కావచ్చు, మెకానికల్ కావచ్చు అండ్ సివిల్, వీళ్ళందరికీ సంబంధించినటువంటి అర్హతలు అయితే ఉండడం జరుగుతుంది. నాన్ ఇంజనీరింగ్లో 150 పోస్టులు, అలాగే డిప్లొమాకి సంబంధించి మనకి ఇక్కడ 172 అలా పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మనం అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి, తర్వాత హార్డ్ కాపీస్ని అయితే ఎంవిటీసీలో సబ్మిట్ చేయాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. 9th నుంచి 22 వరకు అయితే మనకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. సో అలాగే ఇక్కడ లోకల్ కేటగిరీ, నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత, మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత మీరైతే దీన్ని త్రూ హార్డ్ కాపీస్గా అవన్నీ ప్రింట్అవుట్ తీసేసుకొని మీ దగ్గరలో ఉన్న ఎంవిటీసీలో మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. మైన్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి మీ దగ్గరలో ఉంటుంది. సో ఇవి కూడా ఎక్కడెక్కడ మైన్స్ ఉన్నాయో ఆ మైన్స్ దగ్గరలోనే ఉండడం జరుగుతుంది. సో మీరు అందులో సబ్మిట్ అయితే చేయవలసి వస్తుంది. మీ క్వాలిఫికేషన్స్కి అనుగుణంగా వాళ్ళు ఏ ఎంవిటీస్కి దగ్గర ఉన్నారో ఆ ఎంవిటీస్కి సంబంధించి మైనస్లో మీకు అయితే అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించినటువంటి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు శాంపిల్ అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించినటువంటి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి ఫామ్స్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ చేసుకునే ముందు ఒకసారి వీటిని మీరు అబ్జర్వ్ చేసేసి అప్లై చేయండి. ఒకటే మనకు పేజ్ ఉంటుంది, ఆ పేజ్ అయితే ఫిలప్ చేస్తే సరిపోతుంది. మీ ఎన్ఏటిఎస్ నెంబర్ కావచ్చు, అలాగే ట్రేడ్కి సంబంధించిన నెంబర్ కావచ్చు, ఇంజనీరింగ్కి సంబంధించిన స్ట్రీమ్ కావచ్చు. సో ఇలా అయితే మీరు కొన్ని ఫిలప్ చేయవలసి వస్తుంది. అలాగే మీ అడ్రస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కావచ్చు, డిప్లొమా ఇంజనీరింగ్ కావచ్చు, అలాగే గ్రాడ్యుయేట్లో నాన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అన్ని ఫామ్స్ కూడా మనకి ఇక్కడ సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా ఒకసారి చూసేసుకొని మీరైతే అప్లై అయితే చేయవలసి ఉంటుంది. యాజ్ యూజువల్గా సింగరేణిలో వచ్చేసి ఈ అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించి కూడా లోకల్ క్యాండిడేట్స్కి 95% దాకా ఇస్తున్నారు. నాన్ లోకల్ క్యాండిడేట్కి 5% అయితే రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లోకల్ క్యాండిడేట్స్ అంటే 16 డిస్టిక్లు, అవి ఇక్కడ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆ 16 డిస్ట్రిక్ట్స్లో అంటే సింగరేణి విస్తరించిన అటువంటి ఆ 16 డిస్ట్రిక్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోకల్ కిందకి వస్తారు.
సో ఇందులో కొత్తగా ఒకటి మనకైతే తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఆధార్ లింక్డ్కి సంబంధించి ఒక బ్యాంక్ అకౌంట్ని మీరైతే తీయవలసి ఉంటుంది. అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అది ఓన్లీ ఇక్కడ మనకు ఎస్ఎస్సిఎల్ మెన్షన్ చేసినటువంటి యూనియన్ బ్యాంక్స్లోనే మీరైతే ఆ అకౌంట్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. నో ప్రాబ్లం, చాలా బ్రాంచెస్ మనకి ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి రెమ్యునరేషన్ కూడా అన్నీ కూడా అందులోనే వేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఒక పర్టికులర్గా యూనియన్ బ్యాంక్కి సంబంధించి తీయాలి ఒక అకౌంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అది వచ్చేసి ఇంతకుముందు లేదు, బట్ ఇప్పుడే ఇది కొత్తగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ అన్నీ కూడా డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ రీప్రింట్ ఎలా చేసుకోవాలి, ఫోటోని ఎలా అప్లోడ్ చేసేసుకోవాలి, ఆ ఫోటో ఎంత ఉండాలి, సో అన్నీ కూడా ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు.